హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి అండ్ ఆ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో అవి చూద్దాము. సో టోటల్ 99 బిట్స్ ఉన్నాయండి, అంటే దగ్గర 100 బిట్స్. సో ఏది మిస్ అవ్వద్దు. ఈ బిట్స్ ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే మీకు రివిజన్కి యూజ్ అవుతుందని. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, తూర్పు చాళుక్యుల రాజధాని ఏంటి? సో తూర్పు చాళుక్యుల ఈస్టర్న్ చాళుక్యాస్ క్యాపిటల్ ఏంటి అంటే వేంగి, ఏలూరు. ఆప్షన్ 4. సెకండ్ క్వశ్చన్, తూర్పు చాళుక్యులలో సుప్రసిద్ధ రాజు ఎవరు? సుప్రసిద్ధ రాజు ఎవరు అంటే థర్డ్ ఆప్షన్, గుణగ విజయాదిత్యుడు. థర్డ్ క్వశ్చన్, తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు? హూ ఈజ్ ద ఫౌండర్, హూ ఈజ్ ద ఫేమస్ కింగ్, హూ ఈజ్ ద లాస్ట్ రూలర్? ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఈ 4 అంటే రాజధాని ఏంటి, ఫస్ట్ కింగ్ ఎవరు, లాస్ట్ కింగ్ ఎవరు అండ్ ఆ కింగ్డమ్లో ఇంపార్టెంట్ కింగ్ ఎవరు, ఈ 4 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో తూర్పు చాళుక్యుల రాజ్య స్థాపకుడు ఎవరు అంటే కుబ్జా విష్ణువర్ధుడు. థర్డ్ ఆప్షన్ అగైన్. ఫోర్త్ క్వశ్చన్, తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరంకి మార్చిందెవరు? సో ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి వేంగి, వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చారు. సో మార్చిన కింగ్ ఎవరు అంటే మొదటి అమరాజు. ఫిఫ్త్ క్వశ్చన్, వేంగి చాళుక్య రాజస్థాపకుడైన కుబ్జా విష్ణువర్ధుడు ఇతని ప్రతినిధిగా పరిపాలించాడు. సో ఎవరి ప్రతినిధిగా పరిపాలించాడు అంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, రెండవ పులకేసి. సో తూర్పు చాళుక్య రాజస్థాపకుడైన కుబ్జా విష్ణువర్ధుడు రెండవ పులకేసి ప్రతినిధిగా పరిపాలించాడు. సిక్స్త్ క్వశ్చన్, ఆంధ్ర మహాభారతమును రచించిన ఆదికవి నన్నయ్య ఈ రాజు కొలువులో ఉండెను. సో ఆదికవి నన్నయ్య ఎక్కడున్నాడు, ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడు అంటే రాజరాజ నరేంద్రుడు. థర్డ్ ఆప్షన్. సెవెంత్ క్వశ్చన్, తూర్పు చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశం సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? సో ఫారిన్ నుంచి ఎవరైనా విజిటర్స్ కానీ ఇలాంటి యాత్రికులు వస్తూ ఉంటారు కదా, సో ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. సో ఎవరు వచ్చారు అంటే హుయెన్సాంగ్. ఎయిత్ క్వశ్చన్, నన్నయ్యకు ఆంధ్ర మహాభారతంను రచించుటలో సహాయం చేసింది ఎవరు? సో ఆంధ్ర మహాభారతం ఎవరు రచించారు అని ఇంకో క్వశ్చన్ యాడ్ చేసుకోవచ్చు. అది రాసింది నన్నయ్య. సో ఇతనికి ఎవరు హెల్ప్ చేశారు అంటే నారాయణ భట్టు. నెక్స్ట్, మహాసేనాని పాండురంగడు ఈ చాళుక్య రాజు కొలువులో ఉండెను. సో మహాసేనాని అయిన పాండురంగడు ఏ ఆస్థానంలో, ఎవరి కొలువులో ఉన్నాడు అంటే ఫోర్త్ ఆప్షన్, గుణగ విజయాదిత్యుడు. తూర్పు చాళుక్యుల రాజ లాంఛనం ఏంటి? సో రాజ లాంఛనం వచ్చేసి వరాహం. గణిత సార సంగ్రహం అనే గ్రంథంను తెలుగులో రాసింది ఎవరు? సో గణిత సార సంగ్రహం అనేది తెలుగులో రాసింది పావులూరి మల్లన. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, రాజరాజ నరేంద్రుడు నవఖండవాడ అను అగ్రహారమును ఎవరికి అంకితం చేశాడు? నవఖండవాడ అనే అగ్రహారాన్ని ఎవరికి అంకితం చేశాడు అంటే పావులూరి మల్లన. నెక్స్ట్, సమస్త గాంధర్వ విద్యలో ప్రవీణురాలైన చల్లవ్వ ఎవరి ఆస్థానంలో కలదు? చాళుక్య భీముడు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, చాళుక్య భీముడు. రాజమహేంద్రవరం రాజమండ్రి నగర నిర్మాత ఎవరు? సో ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే. సో 14th మొదటి అమరాజు. సో ఫస్ట్ వేంగి నుంచి మనకి రాజమహేంద్రవరానికి ఎవరు మార్చారు అంటే మొదటి అమరాజు. సో నగర నిర్మాత ఎవరు అన్నా కూడా మొదటి అమరాజే. 15th క్వశ్చన్, తరువోజా అను తెలుగు పద్యం ఈ శాసనంలో కనిపిస్తుంది. సో తరువోజా అనే తెలుగు పద్యం ఏ శాసనంలో ఉంది అంటే సెకండ్ ఆప్షన్, పాండురంగని అద్దంకి శాసనంలో ఉంది. పాండురంగని అద్దంకి శాసనం.
16th క్వశ్చన్, ఏ రాజు తన పాలనా కాలంలో 108 యుద్ధాలు చేసి ఆ యుద్ధాల పాప పరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు? సో 108 యుద్ధాలు చేసి మళ్ళీ 108 టెంపుల్స్ ఎవరు నిర్మించారు అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండవ విజయాదిత్యుడు. నెక్స్ట్, పంచరామాలు అనేవి ఈ కాలానికి చెందిన శైవ క్షేత్రాలు. సో పంచరామాలు అంటే ఏంటి, ఎవరి కాలానికి చెందినవి అంటే తూర్పు చాళుక్యులు. నెక్స్ట్, జైనులను నెడుంబి వసతి గృహాలను నిర్మించి ఇచ్చిన అయ్యన్న మహాదేవి ఎవరి మహారాణి? సో అయ్యన్న మహాదేవి అనే రాణి ఎవరి మహారాణి అంటే రాజెవరు అంటే కుబ్జా విష్ణువర్ధుడు, ఫౌండర్. నెక్స్ట్, మొదటిసారిగా కొల్లేరు చెరువుకు ఆనకట్ట నిర్మించింది ఎవరు? కొల్లేరు చెరువుకు ఆనకట్టను నిర్మించింది విష్ణువర్ధుడు, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, కార్తికేయ కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? కార్తికేయ కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే రెండవ యుద్ధమల్లుడు. 72 మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనాకు రాయబారంగా పంపించింది ఎవరు? చైనాకి హ్యూయన్ వచ్చాడు కదా చైనా నుంచి. సో చైనాకి మళ్ళీ వర్తకులను పంపించారనమాట. సో ఎవరు పంపించారు అంటే ఫోర్త్ ఆప్షన్, చోళుడు. నెక్స్ట్ 22nd క్వశ్చన్, అష్టాదశ వర్ణాలు వృత్తుల ఆధారంగా 18 ఉపకులాలు ఏ కాలంలో ఏర్పడినాయి? సో అష్టాదశ వర్ణాలు 18, అష్టాదశ అంటే 18. సో 18 మన చాప్టర్ అంతా వచ్చేసి తూర్పు చాళుక్యుల చాప్టర్ కాబట్టి ఆన్సర్ తూర్పు చాళుక్యులే, సెకండ్ ఆప్షన్. 23rd క్వశ్చన్, కవి వృషభ అను బిరుదాంకితుడు ఎవరు? కవి వృషభ అనే బిరుదు ఎవరికిచ్చారు అంటే భట్ట వామనుడు. 24th, హ్యూయన్ ఎవరి పరిపాలనా కాలంలో వేంగి చాళుక్య రాజ్యాన్ని దర్శించాడు? సో ఇది కూడా మనకి మళ్ళీ రిపీటెడ్ క్వశ్చనే. సో ఎవరి కాలంలో వచ్చాడు అంటే కుబ్జా విష్ణువర్ధుడు, ఫౌండర్. నెక్స్ట్ 25th, ప్రాచీన తెలుగు శాసనం అయిన విప్పర్ల శాసనంను ఎవరు వేయించారు? సో విప్పర్ల శాసనాన్ని ఎవరు వేయించారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, మొదటి జయసింహ వల్లభుడు. నెక్స్ట్ 26th క్వశ్చన్, గోదావరి ఒడ్డున చాళుక్య భీమేశ్వరాలయంను ఎవరు నిర్మించారు? గోదావరి ఒడ్డున చాళుక్య భీమేశ్వరాలయంను ఎవరు నిర్మించారు? ఫస్ట్ ఆప్షన్, మొదటి చాళుక్యుడు. 27th, చాళుక్య యుగంలో బౌద్ధ మతం క్షీణించిందని రాసిన విదేశీ యాత్రికుడు ఎవరు? సో బౌద్ధ మతం అనేది క్షీణించింది అని ఎవరు రాశారు? సో 27 హ్యూయన్. సో తూర్పు చాళుక్యుల కాలంలో వచ్చింది హ్యూయన్ కాబట్టి ఏదైనా రాస్తే ఆయనే రాయాలి. 28th, చాళుక్య రాణులలో ఏ రాణి పేరు మీద బెజవాడ నిర్మించబడింది? సో బెజవాడ అనేది ఎవరి పేరు మీద నిర్మించబడింది అంటే బెజ్జ మహాదేవి నుంచి బెజవాడ అనే పేరు వచ్చిందనమాట. 29th క్వశ్చన్, కవి వృషభ బిరుదు ఎవరికి కలదు? ఇది ఆల్రెడీ రిపీటెడే. సో భట్ట వామనుడు మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్, తూర్పు చాళుక్య యుగంలో వాణిజ్య వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు? కోమట్లు, థర్డ్ ఆప్షన్ కోమట్లు. నెక్స్ట్ 31, నరేంద్ర మృగరాజు అనే బిరుదు గల చాళుక్య రాజు ఎవరు? నరేంద్ర మృగరాజు అనే బిరుదు గల చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి విజయాదిత్యుడు, రెండవ విజయాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజరాజ చోళుని కుమార్తె కుందవ్వను వివాహం చేసుకున్న రాజు ఎవరు? కుందవ్వను వివాహం చేసుకున్న రాజు ఎవరు?
సెకండ్ ఆప్షన్ విమలాదిత్యుడు. నెక్స్ట్, కందుకూరును బెజవాడకు మించిన పట్టణంగా తీర్చిదిద్దింది ఎవరు? సో బెజవాడకు మించిన పట్టణంగా కందుకూరుని ఎవరు తీర్చిదిద్దారు? ఫోర్త్ ఆప్షన్ గుణగ విజయాదిత్యుడు. సాహిత్య ప్రియుడిగా, కవి, గాయక, కల్పతరువుగా బిరుదు పొందింది ఎవరు? 34th సెకండ్ ఆప్షన్ రెండవ అమరాజు. ఘటికలు అనగా ఏంటి? ఘటికలు అనగా విద్యా సంస్థలు. నెక్స్ట్, భట్టవామనుడు కావ్యాలంకార గ్రంథ రచయిత, కవి వృషభ బిరుదాంకితుడు ఎవరి ఆస్థానంలో కలడు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ చాళుక్య భీముడు. నెక్స్ట్, కవి చక్రవర్తి అయిన పోతన భట్టు ఇతని ఆస్థాన కవి. సో పోతన, నన్నయ, తిక్కన, ఎర్రన వీళ్ళందరూ ఎవరి ఆస్థాన కవులు అంటే పోతన భట్టు. కవి చక్రవర్తి అయిన పోతన భట్టు కూడా ఎవరి ఆస్థాన కవి? ఫోర్త్ ఆప్షన్ రెండవ అమరాజు. తెలుగు ఛందస్సు, పల్లె పదాలు మరియు స్త్రీ పాటలు ఎందులో కలవు? తెలుగు ఛందస్సు దేంట్లో ఉంది అంటే తరువోజ వృత్తం. సో తరువోజ గురించి మనకు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, ఇది రిపీటెడ్. నెక్స్ట్, ఆట వెలది మొదటిసారిగా ఏ శాసనంలో కనిపిస్తుంది? ఆట వెలది అనేది మొదటిసారిగా అద్దంకి శాసనంలో కనిపిస్తుంది. ఈ క్రింది వానిలో తెలుగులో మొదటి వచన శాసనం ఏంటి? మొదటి వచన శాసనం ధర్మవరం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో మొట్టమొదటి శాసనం ఏంటి? మొట్టమొదటి శాసనం కలమల్ల. శివ కవులలో మొదటివాడు ఎవరు? శివ కవులలో మొదటివాడు విప్పర్ల. సెకండ్ ఆప్షన్ నన్నెచోడుడు. నెక్స్ట్ 43rd, చాళుక్యుల కాలంలో అంకమాలిక అనునది ఏంటి? అంకమాలిక అనునది గేయనాటిక. నెక్స్ట్, తెలుగులో మొట్టమొదటి శతకం అయిన శివతత్వసారం రచించింది ఎవరు? తెలుగులో మొట్టమొదటి శతకమైన శివతత్వసారం రచించింది ఎవరు? మల్లికార్జున పండితారాధ్యుడు. నెక్స్ట్, చెల్లవ్వ ఎవరి ఆస్థాన నర్తకి? సో చెల్లవ్వ ఎవరి ఆస్థాన నర్తకి? చాళుక్య భీముడు ఆస్థాన నర్తకి. 46, ఏ శాసనంలో మొదటిసారిగా సీసపద్యం ఉపయోగించబడను? సో సీసపద్యం అనేది ఏ శాసనంలో ఉపయోగించారు? కందుకూరి శాసనంలో ఉపయోగించారు. మహాభారతంలోని మొదటి 2.5 పర్వములను ఆంధ్రలోకి అనువదించింది ఎవరు? నన్నయ. రాఘవ పాండవీయం గ్రంథ రచయిత ఎవరు? రాఘవ పాండవీయం గ్రంథ రచయిత భీమకవి. జనాశ్రయ ఛందో విచ్చిత్తి గ్రంథాన్ని తెలుగు వ్యాకరణంపై రచించింది ఎవరు? జనాశ్రయ ఛందో విచ్చిత్తి ఈ గ్రంథాన్ని తెలుగు వ్యాకరణంపై రచించింది ఎవరు? గుణస్వామి. పురుషార్థ సారం రచించింది ఎవరు? శివదేవయ్య. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ద్విపద కావ్యంగా గుర్తించబడింది ఏంటి? ద్విపద కావ్యంగా గుర్తించబడింది రంగనాథ రామాయణం. నీతిసారం అను గ్రంథంను సంస్కృతంలో రచించింది ఎవరు? కాకతి రుద్రుడు. బాలభారతం ఎవరి కాలంలో వ్రాయబడింది? థర్డ్ ఆప్షన్ అగస్త్యుడు. 54, మొదటి చాళుక్య భీముడు సంగీత విద్వాంసురాలు అయిన చెల్లవ్వకు దానం చేసిన గ్రామం ఏంటి? సో మొదటి చాళుక్య భీముడు సంగీత విద్వాంసురాలైన చెల్లవ్వకు దానం చేసిన గ్రామం ఫోర్త్ ఆప్షన్ అత్తిలి గ్రామం. వీరి కాలం నాటి వినోదాల్లో ముఖ్యమైనది అంటే వీరి అంటే తూర్పు చాళుక్యుల కాలంలో ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే కోలాటం. 56th క్వశ్చన్,
రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు దానం చేసిన అగ్రహారం ఏంటి? సో అగ్రహారం నందంపూడి అగ్రహారం. సుప్రసిద్ధ గ్రంథము కావ్యాలంకార సూత్రాలను రచించింది ఎవరు? 57th భట్టవామనుడు, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 58th క్వశ్చన్. పండిత కామధేనువు అను బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? మూడవ విష్ణువర్ధుడు. రాజమహేంద్రవరం పట్టణంను నిర్మించిన రాజు ఎవరు? ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చనే. మీరు ఆన్సర్ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 60th క్వశ్చన్. కావ్యగీతి ప్రియుడు అనే బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? కావ్యగీతి ప్రియుడు రాజరాజ నరేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. కుబ్జా విష్ణువర్ధుడికి ఈ బిరుదు కలదు. ఫౌండర్ కదా, ఏ బిరుదు కలదు? విషమసిద్ధ. తూర్పు చాళుక్య రాజులందరిలో గొప్పవాడు ఎవరు? అందరిలో గొప్పవాడు వచ్చేసి రెండవ విజయాదిత్యుడు. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. పిఠాపురంలోని కుంతి మాధవ దేవాలయంను నిర్మించిన వాళ్ళు ఎవరు? కుంతి దేవాలయ ఆలయాన్ని రచించింది కుబ్జా విష్ణువర్ధుడు. నెక్స్ట్. ప్రాస ఉన్న చంపకమాల వృత్త పద్యం ఈ శాసనంలో కలదు. సో చంపకమాల, ఉత్పలమాల, మార్దోలం, మత్తేవం, శార్దూలం ఇలాంటివన్నీ మన తెలుగు ఛందస్సులో అండ్ గ్రామర్లో వస్తాయి కదా. సో అలాంటి తెలుగు శాసనాలలో ఇవన్నీ ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అనే క్వశ్చన్స్ చాలా చూసాము. అండ్ ఇప్పుడు ప్రాస ఉన్న చంపకమాల వృత్త పద్యం ఈ శాసనంలో కలదు. సాతలూరు శాసనం. నెక్స్ట్ 65. మధ్యక్కరలను పేర్కొన్న బిజవాడ శాసనం వేయించింది ఎవరు? బిజవాడ శాసనం వేయించిందే మనకి రెండో యుద్ధమల్లుడు. కుమార సంభవం అనే గ్రంథంను రచించిన కవి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కుమార సంభవం అని రచించింది ఎవరు? నన్నిచోడుడు. నెక్స్ట్. సర్వసిద్ధి బిరుదు ఎవరు ధరించారు? సర్వసిద్ధి బిరుదు ఎవరు ధరించారు? మొదటి జయసింహ వల్లభుడు. వేంగి చాళుక్యుల తొలి రాజధాని. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. దీని ఆన్సర్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వేంగి చాళుక్యుల తొలి రాజధాని ఏంటి? సో ఫస్ట్ రాజధాని ఏంటి, సెకండ్ రాజధాని ఏంటి, ఫస్ట్ ఎవరు నిర్మించారు, సెకండ్ది ఎవరు నిర్మించారు, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. గటికలు అంటే ఏంటి? సో గటికలు అంటే ఏంటి అనేది కూడా మనకి రిపీటెడ్. ఇది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ ఆర్ ఆప్షన్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ 70. వేంగి చాళుక్యుల కాలంలో హెర్జుంకము అనే పదము దేనిని సూచిస్తున్నది? హెర్జుంకము అంటే ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ పన్నులు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో జైనుల గురించి తెలిపే శాసనం ఏంటి? అంటే జైన మతం క్షీణించింది అని ఎవరు రాశారు అనే క్వశ్చన్ చూసాం కదా. సో జైనుల గురించి తెలిపే శాసనం ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ముషినికొండ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. వాగను శాసనుడు అనే బిరుదు గల కవి ఎవరు? బిరుదు గల కవి నన్నయ్య. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య. నెల్లూరులో పాండురంగపురమును నిర్మించిన పాండురంగడు ఏ తూర్పు చాళుక్య రాజు యొక్క సుప్రసిద్ధ సేనాని? గుణగ విజయాదిత్యుడు. పంచరామాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? పంచరామాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు మొదటి చాళుక్య భీముడు. కళ్యాణకారక అనే వైద్య గ్రంథంను రచించింది ఎవరు? ఉగ్రాదిత్యుడు. కొల్లబి గండడు అనే బిరుదు ఏ చాళుక్య రాజుకు ఉంది? కొల్లబి గండడు. 4వ విజయాదిత్యుడు. తూర్పు చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుని బిరుదులు ఏవి?
ఫోర్త్ ఆప్షన్ విక్రమధావళి, చాళుక్యరామ, నరేంద్ర మృగరాజు. ఈ 3 బిరుదులు ఉన్నాయండి. సో ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు చాళుక్యుల రాజభాష ఏది? సో రాజభాష సంస్కృతం. కవి గాయక కల్పతరువు అనే బిరుదు గల తూర్పు చాళుక్యరాజు ఎవరు? కవి గాయక కల్పతరువు ఎవరి బిరుదు అంటే 2వ అమ్మరాజు బిరుదు. మొదటి చాళుక్య భీముడి ఆస్థాన కవి ఎవరు? మొదటి చాళుక్య భీముడి ఆస్థాన కవి భట్టవామనుడు. సంస్కృత గణిత సార సంగ్రహం అనే గ్రంథమును తెలుగులో రచించింది ఎవరు? తెలుగులో రచించింది, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుమార సంభవము అనే గ్రంథంను రచించింది ఎవరు? నన్నచోడుడు. తొలి తెలుగు శాసన కవి ఎవరు? పాండురంగడు. ఆంధ్ర భాష సాహిత్య పోషకుల్లో ఆద్యుడు ఎవరు? మొదటి శక్తివర్మ. నెక్స్ట్ క్వశ్చన్, మకర ధ్వజ అనే బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ కుబ్జా విష్ణువర్ధుడు. తూర్పు చాళుక్యుల కాలం నాటి మొదటి తెలుగు శాసనం అయిన విప్పర్ల శాసనం వేయించింది ఎవరు? మొదటి తెలుగు శాసనం ఏంటి అంటే విప్పర్ల శాసనం. ఈ తెలుగు శాసనాన్ని వేయించింది ఎవరు? జయసింహ వల్లభుడు. సర్వసిద్ధి పట్టణంను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. తూర్పు చాళుక్యుల కాలం నాటి నగర ప్రధాన కేంద్రం ఏంటి? పెనుకొండ. సమయధర్మం అనగా ఏమి? సెకండ్ ఆప్షన్ కుల నియమాలు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణంను రచించింది ఎవరు? నన్నయ్య. గుణగుని, సేనాని, పాండురంగడు, అద్దంకి శిలాశాసనమును ఏ సంవత్సరంలో వేయించాడు? 748. గుణగ విజయాదిత్యుడి ఏ శాసనంలో ప్రాస ఉన్న చంపకమాల వృత్తము పద్యము ఉన్నది? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. సాతలూరు. ఆన్సర్ ఏంటి? సాతలూరు. తూర్పు చాళుక్యుల నాటి కాలం మొదటి తెలుగు పద్య శాసనం ఏంటి? ఇది అద్దంకి శిలాశాసనం. త్రిపుర మర్తి మహేశ్వర బిరుదు పొందిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఫోర్త్ ఆప్షన్ 3వ విజయాదిత్యుడు. స్థల మహత్యాలు అంటే ఏంటి? స్థానిక దేవతల గురించిన కథలు. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నాయండి మిగతావి. సో ఇక్కడ రాజు పేర్లు ఉన్నాయి అండ్ ఇక్కడ వాళ్ళ శాసనాలు ఉన్నాయి. సో కుబ్జా విష్ణువర్ధుడు ఏ శాసనం వేయించాడు? చేజర్ల శాసనం. 1B. సో అన్నిటికీ 1B ఉంది, ఫోర్త్ ఆప్షన్లో మాత్రం లేదు. సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుడు విప్పర్ల శాసనం ఇందాకనే చూసినాం. సో 2A. 1B 2A. ఓకే, సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంద్ర భట్టాకారుడు గుణగ విజయాదిత్యుడు. సో ఇంద్ర భట్టాకారుడు ఏ శాసనాన్ని వేయించాడు అంటే కొండన గురు శాసనం. గుణగ విజయాదిత్యుడు వచ్చేసి కందుకూరు శాసనం. సో ఆన్సర్ ఏంటి అంటే మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, దేవాలయాలు అవి ఎక్కడ ఉన్నాయి ప్లేస్లు? ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం. సో అలాగే ఆలయాలు ఉన్నాయి ఇటు సైడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది కూడా. సో ద్రాక్షారామం, భీమేశ్వరాలయం. భీమారామం, కుమార భీమేశ్వరాలయం. క్షీరారామం, సోమేశ్వరాలయం. సోమారామం,
ఒక్క నిమిషం. సోమారామం వచ్చేసి సోమేశ్వరాలయం. క్షీరారామం క్షీరరామలింగేశ్వరాయం. అమరారామం అమరాలేశ్వర. సో కైండ్ ఆఫ్ ఈజీ. అమర. ఇక్కడ భీమా. క్షీర అంటే ఇక్కడ క్షీర ఉంది. సోమారామం సోమేశ్వరాలయం. సో ఈజీగా గెస్ చేసేయచ్చు ఆలయాలు. నాట్ ఎ బిగ్ ఇష్యూ. నెక్స్ట్ వన్, అమరావతి శాసనం, కలమల్ల శాసనం, అద్దంకి శాసనం, బెజవాడ శాసనం. సో ఇవి ఎలాంటి శాసనాలు? తెలుగు శాసనాల, మధ్యకర శాసనాల, ప్రాచీన గద్య శాసనమా, తర్వోజ శాసనమా, ఏం శాసనాలు అవి అని. సో లాస్ట్ క్వశ్చన్ అండి, 4th ఆప్షన్. సో 1 వచ్చేసి బి, 2 వచ్చేసి సి, 3 వచ్చేసి డి, 4 వచ్చేసి ఈ. సో అమరావతి శాసనం నాగబు మొదటి తెలుగు పదం. కలమల్ల శాసనం మొదటి తెలుగు ప్రాచీన గద్య శాసనం. అద్దంకి శాసనం మొదటి తర్వోజ పద్య శాసనం. బెజవాడ శాసనం మొదటి మధ్యకర శాసనం. సో ఇది తూర్పు చాళుక్యుల ఇంపార్టెంట్ బిట్స్. సో టోటల్గా 99 బిట్స్ కవర్ చేశాము. రిపీట్ అయినవి నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.